ఆయన బీఎస్పీకి రిజైన్ చేసినాడు, బయటకు వచ్చినాడు. ఇప్పుడు 100% ఆయన బీఆర్ఎస్లో చేరే అవకాశాలే కనబడుతున్నాయి దాదాపుగా. ఇప్పుడు ఎవరో శాస్త్రం చెప్పిండట మునిగేటోని పట్టుకొని వీడు కూడా మునిగిండని. అక్కడ మునిగే పడవ ఎక్కినావు నువ్వు, ఏమి లాభం? నాకు అనిపించేది ఒక్కటే, ఇది కూడా అది కూడా ఒక రాజకీయ ఎత్తుగడే. ఆయనకి బీజేపీ తోటి బీఎస్పీ ఉందనేది దాదాపుగా చాలా రోజుల నుంచి తెలుసు ఆయనకి. నేను డాక్టర్ గోపీనాథ్ గారు ఆర్ఎస్పీ గారితో లాస్ట్ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు 3 గంటలు మాట్లాడినాం ఆయన ఇంట్లోనే కూర్చొని. అప్పుడే మేము చెప్పినాం, మాయావతి గారితో మీరు జర్నీ చేయలేరు, ట్రావెల్ చేయలేరు, ఆమె బీజేపీ కనుసన్నల్లో ఉంది, చక్రబంధంలో ఉంది, బోన్లో ఉంది, ఇంకక్కడ ఇరుక్కపోయింది, ఆమె బయటికి రాదు అని చెప్తే ఆమె ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయన ఏదేదో చెప్పిండు. ఆఖరికి ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేసిండు కాంగ్రెస్ తోటి పొత్తుకు ప్రయత్నం చేయమని. నేను కూడా మీకు చెప్పుంటా అనుకుంటా అప్పుడు ఇట్లా మాట్లాడిందని. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా కాగజ్ నగర్ టికెట్ ఇవ్వడానికి మేము కూడా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నాయకులతో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ మాయావతి గారు చెప్పాలా, మాయావతి గారితో చర్చలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మాయావతి గారితో ఉందని ఆల్రెడీ తెలిసి ఎట్లా మాట్లాడతారు? ఈ విధంగా ఉన్న పరిస్థితులలో ఆయనకి ఆ బీజేపీ తోటి ఉన్న బీఎస్పీలో ఇక నేను ఉంటే నాకు ఇంకా నా జీవితం కొలాప్స్ అయిపోతుందని, కులం జడ్డ సుఖం దక్కాలా. ఇప్పుడు కులం జడ్డి అనుకో సుఖం దక్కుతుంది కదా, ఇక్కడ మంచో చెడో మూటలో బ్రీఫ్ కేసులో సూట్ కేసులో అవో ఇవో ఏదో ఒకటి దొరుకుతాయి కదా, కులం జడ్డ సుఖం దక్కుతుంది కదా. ఇది ఒక మంచి అవకాశం చూసుకున్నాడు, బయటపడ్డాడు. అంతే తప్ప ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇది అదేంది కేసీఆర్ దగ్గరికి పోతే నేనేదో గొప్పని అయిపోతా, ఆడ నాకు గొప్ప విలువలు ఉంటాయి, ప్రజాస్వామ్యం ఉంటుంది, నాకేదో చాలా పెద్ద పీట వేస్తాడని ఏమన్నా ఆయన అయితే, ఎందుకంటే ఆయన మనకంటే ఎక్కువ దగ్గరగా చూసి. ఏదేమైనా మళ్ళీ ఇంకో బ్లాస్ట్ మీరు రిలీజ్ చేసినారు. మీరు చూడండి ఈ రాజకీయాల్లో రేపు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు కలిసి ఒక క్యాబినెట్ లో ఉన్నా రాజకీయాలు ఆశ్చర్యపోవద్దు. అంత దుర్మార్గంగా ఉన్నాయి రాజకీయాలు. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎవడు తిడతాడో ఎవరు. లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక 3 వారాలు అయి ఉంటదేమో కేటీఆర్ తో మొత్తం డీల్ సెట్ అయిందని మాట్లాడారు. అది పెద్ద బ్లాస్ట్ అయింది. ఇవాళ ఏకంగా 2 పేర్లు చెప్పి ఆగస్టులో ఈ గవర్నమెంట్ ఉండే అవకాశం లేదని మరో బాంబు వేలుస్తున్నారు. మీరు చూడండి, మనం ఆ రోజు చెప్పినాం, వాస్తవం అయిందా కాలేదా, డీల్ నడుస్తుందా లేదా, డీల్ మళ్ళీ లేకపోతే ఏమన్నా ఏమైనా ఉన్నదా, ఏమన్నా అంటే మీకేమైనా అవపడుతుందా? అంటే ఇన్వెస్టిగేషన్ అయితే ఏం లేవు, ఎక్కడన్నా ఏదైనా భూములు లేదు, అవినీతి లేదు, దోపిడీ లేదు. సెంట్రల్ విజిలెన్స్ స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చింది, నవీన్ మిట్టలు అండ్ సోమేష్ కుమార్, రజత్ కుమార్ మీద చర్యలు తీసుకోండి అని. నో, అడుగు కూడా ముందుకు పడలే. ఏమైనా తీసుకుంటారా, ఎక్కడైనా ముందుకు పోతారా? ఏది లేదు. రామేశ్వరరావు విషయంలోనట అక్కడెక్కడో మేల చెరువు దగ్గర ఉన్న భూముల మీదట, అరే నీకు అక్కడ 1000 ఎకరాలు ఇక్కడ 1 ఎకరం అంటే మేమేదో పీక్తున్నాం, ఎక్కుతున్నాం, మేమేదో పొడుస్తున్నాం, మేమేదో పెద్ద ఏమో చేస్తున్నాం. ఇవన్నీ మనం కూడా ఇంకా ప్రజలను నమ్మించొద్దు, ప్రజలకు అబద్ధాలు చెప్పొద్దు, వాస్తవాలే చెప్పాలి. అందరూ కొల్లుడు అయిపోయి ఉన్నారు. సిండికేట్ పాలిటిక్స్ ఏం లేదన్నా, పెద్ద దొంగ చిన్న దొంగ, పెద్ద మోసగాడు చిన్న మోసగాడు, అంతకు తప్ప ప్రజలు కూడా చాలా క్లారిటీ తోటి ఉన్నారు. పెద్ద మోసగాని పక్క నెట్టడానికి చిన్న మోసగాని నెత్తి మీద ఎక్కించుకుంటారు. అంతే. ఆగస్టులో మరి ఏమైందో కథ ఎట్లుంటది అన్నది. సో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని మీ అంచనా? ఈ 17లో ఒకటేమో ఎంఐఎం, మిగతా 16 అంటే ఈ కవిత బెయిల్ మీద ఆధారపడి, ఒకవేళ బెయిల్ రాలేదనుకుందాం, రాకపోతే బీజేపీ ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ ఉండే అవకాశం. ఫస్ట్ ప్లేసా? వాళ్ళు ఇంకొకరిగా వాళ్ళు ఒక్కసారి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారంటే వాళ్ళు మామూలుగా పనిచేయరు, రాక్షసులు వాళ్ళు, అట్లా పనిచేస్తారు వాళ్ళు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఇన్నయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇన్నయ్య గారి మరో బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ ఇది. సో లాస్ట్ ఇంటర్వ్యూలో కేటీఆర్తో డీల్ సెట్ అయిందన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఏకంగా ఆగస్టులో ఈ గవర్నమెంట్ ఉండే అవకాశమే లేదు, కూలిపోతుంది 100% అని అంటున్నారు. ఆగస్టులో మీరు చూడండి అంటున్నారు. సో ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయంగా కనబడతా ఉన్నది చాలామంది. కానీ ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు, రాజకీయాలు అంత దుర్మార్గంగా ఉన్నాయన్నది ఆయన మాటల్లో మనకు కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.